గజేంద్ర మోక్షం భాగవతపురాణంలోని 8వ స్కంధంలో వివరించబడిన ఒక గొప్ప గాథ. త్రికూట పర్వతంపై ఉన్న రుతుమత్ అనే అందమైన ఉద్యానవనంలో గజేంద్రుడు అనే గొప్ప ఏనుగు నివసించేవాడు. తన గుంపులోని ఏనుగులన్నింటికీ రాజు. అది తన బలం, దర్పం మరియు భక్తికి ప్రసిద్ధి పొందింది. ఒక వేసవి రోజు గజేంద్రుడు తన గుంపుతో సహా దాహం తీర్చుకోవడానికి మరియు వేడి నుండి ఉపశమనం పొందడానికి ఒక పెద్ద అందమైన సరోవరం వద్దకు వెళ్లాడు. గజేంద్రుడు సరస్సులోని నీటిలోకి ప్రవేశించి తన కుటుంబంతో ఆడుకుంటున్నప్పుడు ఒక శక్తివంతమైన మొసలి అవకాశం చూసి దాని కాలు పట్టుకుంది. ఆ మొసలి శాపగ్రస్తుడైన పూర్వగంధర్వుడు. నీటిలో అపరిమితమైన బలాన్ని కలిగి ఉంది. గజేంద్రుడు బలవంతుడైనప్పటికీ విడిపించుకోలేకపోయాడు. అది తన శక్తినంతటినీ ఉపయోగించి పోరాడింది, బాధతో గీంకారం చేసింది. అతని గుంపులోని ఏనుగులన్నీ తమ రాజు యొక్క దుస్థితిని చూసి సహాయం చేయడానికి ప్రయత్నించాయి, కాని వారి ప్రయత్నాలు నిష్ఫలమయ్యాయి. ఈ పోరాటం కొన్ని వేల సంవత్సరాల పాటు కొనసాగింది. గజేంద్రుడు బలహీనపడసాగాడు, అతని బలం క్షీణించింది. మొసలి తన సహజమైన వాతావరణంలో ఉండటం వల్ల తన పట్టును నిలుపుకుంది. గజేంద్రుడి ప్రాణం తరిగిపోతుండగా నిరాశపడడం మొదలైంది. తన శారీరక బలం, తన గుంపు లేదా భౌతిక ప్రపంచంలోని ఏదీ తనను రక్షించలేదని అది గ్రహించింది. నిస్సహాయతతో కూడిన ఆ క్షణంలో ఒక లోతైన జ్ఞానోదయం కలిగింది. తనను ఈ భయంకరమైన పరిస్థితి నుండి కేవలం ఒక ఉన్నత శక్తి, పరమాత్మ మాత్రమే రక్షించగలదని అది అర్థం చేసుకుంది. తన చివరి శ్వాసతో గజేంద్రుడు సరస్సు నుండి ఒక తామరపువ్వును తన తొండంతో కోసి దాన్ని పైకెత్తి భక్తితో నిండిన హృదయంతో శ్రీమహావిష్ణువును వేడుకుంది. అది తన ప్రాణం కోసం కాకుండా పునర్జన్మ చక్రం నుండి విముక్తి కోసం ప్రార్థించింది, భౌతిక అస్తిత్వం యొక్క అస్థిర స్వభావాన్ని మరియు దైవం యొక్క అంతిమ ఆధిపత్యాన్ని గుర్తించింది. తన ప్రార్థన బ్రహ్మ యొక్క స్వభావం గురించి తాత్విక అంతర్దృష్టులతో నిండిన శక్తివంతమైన స్తుతి. గజేంద్రుడి హృదయపూర్వక ప్రార్థన వైకుంఠంలో నివసించే శ్రీమహావిష్ణువుని కదిలించింది. ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా అన్ని వదిలి తన వాహనం గరుడుడిపై తన భార్య లక్ష్మితో మరియు ఇతర దేవతలతో సహా తన నివాసం నుండి దిగి వచ్చాడు. సంఘటన స్థలానికి చేరుకున్న శ్రీమహావిష్ణువు కష్టపడుతున్న ఏనుగును మరియు మొసలిని చూశాడు. తన ఆయుధంతో మొసలి తల నరికి గజేంద్రుడిని దాని పట్టు నుండి విడిపించాడు. మొసలితల నరకబడగానే గంధర్వుడు తన శాపం నుండి విముక్తి పొంది తన దైవిక రూపాన్ని తిరిగి పొందాడు. అదేవిధంగా గజేంద్రుడు కూడా శ్రీమహావిష్ణువు అనుగ్రహంతో తన ఏనుగు శరీరం నుండి విముక్తి పొంది వైకుంఠంలో ఒక భక్తుడిగా మారాడు. ఈ కథ మరొకసారి తెలియపరుస్తుంది, నిజమైన నిస్వార్థ భక్తితో ప్రార్థించే వారికి దేవుడు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాడు. ఇలాంటి మరిన్ని కథల కోసం ఈ ఛానెల్కు సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోవద్దు.